ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ దేశ ప్రజలకు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో దేశంలో రెండో స్వాతంత్ర పోరాటం అవసరమని పేర్కొన్నారు. అలాగే అన్యాయం నుంచి స్వేచ్ఛ కోసం పోరాటం అవసరం అంటూ వాంగ్చుక్ చేతిరాతతో ఉన్నటువంటి లేఖను ఆయన భార్య గీతాంజలి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే రేపు కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన పార్లమెంటు ముట్టడిని విజయవంతం చేయాలంటూ వాంగ్చుక్ కోరారు. మరోవైపు వాంగ్చుక్ భార్య గీతాంజలి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఢిల్లీలోని సర్ఫద్గంజ్ ఆసుపత్రిలో ఉన్నటువంటి వాంగ్చుక్ ను వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని ఆమె కోరారు. మరోవైపు వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. అందులో ప్రస్తుతం ఆయనకు బీపీ, పల్స్ రేట్ స్థిరంగానే ఉన్నట్లుగా వైద్యులు వెల్లడించారు. అయితే దీర్ఘకాలిక నిరాహార దీక్ష ప్రభావం, శారీరక శ్రమ వల్ల ఆయన బ్లడ్ పారామీటర్స్ లెవెల్లో స్వల్పంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. అటు ఆసుపత్రి బయట భారీగా పోలీసులు మోహరించారు. అటు వాంగ్చుక్ తర్వాత సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఇవాళ రెండో రోజు అభిజిత్ దీప్కే నిరాహార దీక్ష కొనసాగుతుంది.